ఈ దేశంలో ఒక గంగానది ప్రవహించడం ఎంత పరమ పవిత్రం అవుతుందో ఈ దేశానికి, మన జీవన సంవిధానం కూడా అంత పవిత్రమైనటువంటి విధానంగా సాగాలని భారతీయ సంస్కృతి చెబుతుంది. మనందరం ప్రధానంగా ఈ ఇతిహాసాలు, పురాణాలు ఇలాంటి వివరాలన్నీ ఎంచుకున్నప్పుడు ఏం మాట చెబుతాం మనం? రాముడు ఒక ఆదర్శ పురుషుడు అంటాం. ఎందుచేత రాముడిని ఆదర్శ పురుషుడు అంటాం? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని రాముడికి నమస్కారం చేస్తాం మనం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని రాముడికి నమస్కారం చేసుకునే ఒక సంస్కృతి ఉన్నది. ఇక్కడ మనందరికీ ఇది నోటికొచ్చినా రాకపోయినా, మనం పూజా పురస్కారాలు చేసుకుంటున్నప్పుడు చదివినా చదవకపోయినా, కనీసం ఏ రామకోవెలకో వెళ్ళినప్పుడు మన చెవిన పడేటువంటి అయ్యవారు చదువుతుంటే మన చెవిన పడుతూ ఉంటుంది, లేదా ఇటువంటి వేదికల పైన చెవిన పడుతూ ఉంటుంది. ఇంతకు మించి దీన్ని గురించి ఆలోచించే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయం. ఇక్కడ ఒక చిత్రం ఉన్నది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మొదటి నుంచి దాకా ఏమొస్తుంది? రామ రామ రామ. రామభద్రుడన్నా రాముడే, రామచంద్రుడన్నా రాముడే, సీతాపతి అంటే రాముడే, రఘునాథ అంటే రాముడే. ఇప్పుడు శ్లోకానికి అర్థమేమైంది? రామ 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 తే నమః, నీకు నమస్కారం. ఇది కొంత విచిత్రమైనటువంటి అంశం. ఇన్నిసార్లు రాముడిని ఎందుకు చేస్తున్నాం మనం? ఒక సుబ్బారావు గారు ఎవరో కనపడ్డారు. సుబ్బారావు గారు మంత్రి గారు కావచ్చు, గొప్ప కోటీశ్వరుడు కావచ్చు, ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కావచ్చు, లేదా పెద్ద ఫిలిం స్టార్ కావచ్చు, ఒక సామాజిక కార్యకర్త కావచ్చు, ఒక గురువు కావచ్చు. అతను ఎదురుపడగానే నమస్కారం సుబ్బారావు గారు, బాగున్నారా అంటాం. అంతే కదా. అతను చాలా గొప్పవాడు కదా అని, ధనవంతుడు కదా అని, మంత్రి కదా అని, శాసనసభ సభ్యుడు కదా అని సుబ్బారావు గారు సుబ్బారావు గారు సుబ్బారావు గారు నమస్కారం అంటామా? అనే అవకాశమే లేదు. అవతల వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆ వ్యక్తి విషయంలో సుబ్బారావు గారు నమస్కారం, బాగున్నారా అంటాం. కానీ రాముడి విషయంలో రామ 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 నమస్కారం అంటున్నాం. ఎందుచేత? రాముడు అవతారాలన్నింటిలో ఒక భాగంగా మనం చూస్తాం. కానీ ఒక సంపూర్ణమైన మానవ అవతారాన్ని ఎత్తినటువంటి సందర్భం కేవలం రామావతారంలోనే ఉంటుంది. మిగతా అవతారాలన్నింటిలోనూ కూడా ఏదో ఒక విశేషం మనకు కనిపిస్తుంది, భగవంతుడు అవతారం ఎత్తాడురా అని. కానీ రామావతారం విషయంలో ఒక రాజుగారికి పుత్రుడైన పుట్టినటువంటి రాముడు తండ్రి గారు ఇచ్చినటువంటి మాటకు అడవులకు వెళ్ళమంటే అడవులకు వెళ్ళాడు. ఆ అడవుల్లో నానా కష్టాలు పడ్డాడు. తర్వాత ఏదో భార్యను చేసుకుని వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటే మళ్ళీ వనవాసమే గతి అయింది. ఆ వనవాసంలో భార్యను ఎవరో ఎత్తుకెళ్లారు. తండ్రి చనిపోతే ఏడ్చాడు, భార్యను ఎవరో ఎత్తుకుపోతే ఏడ్చాడు, లక్ష్మణుడు అన్న సోదరుడు మూర్చపడితే ఏడ్చాడు. అంటే మనిషి ఏ ఏ రకాల కష్టాలు పడతాడో ఆ కష్టాలన్నీ రాముడు పడ్డాడు. సంపూర్ణమైన మానవత్వం, మానవావతారం అంటే అది. మనిషిగా మనకేదైనా కష్టం వస్తే మనం ఎలా కష్టపడతామో అలా కష్టపడినటువంటి వ్యక్తి రామ అని కేవలం అయోధ్యానగరంలో ఉండేటువంటి ఆ ముగ్గురు తల్లులు తండ్రి మాత్రం పిలుస్తారట. రామాయ రామభద్రాయ. రాముడి అంటే దశరథుడి కొలువులో 8 మంది మంత్రులు ఉంటారు. అష్టమంత్రి మండలి వాళ్ళు. ఈ 8 మంది మంత్రులు ఇక ముందు కాలంలో కానీ ఇప్పుడు కాలంలో కానీ ఈ రాజ్యానికి భద్రత కలిగించేవాడు రామభద్రుడిని తెలిసి రామభద్ర అని పిలుస్తారట. అయోధ్యానగరంలో ఉండేటువంటి ప్రజలంతా తన పాలనలో ఈ జనజీవితంలో వెన్నెల కురిపించేటువంటి స్థితి ఏ రాజుకైనా ఉందంటే అది రాముడి పాలనలోనే, రామరాజ్యంలోనే జరుగుతుంది అని ఆశించేటువంటి ప్రజలు
రామచంద్ర అని పిలుస్తారట. ఆ రోజుల్లోనే ఒక ఋషి మండలి ఉన్నది. పరమాత్మను ధ్యానం చేసి ఉపాసన చేసి దైవ దర్శనం చేసినటువంటి ఋషిమండలి దార్శనికులు కనుక రఘువంశానికి ఇక పేరు ఇతని పేరు మీదే ఉంటుంది తప్ప ఈ రఘువంశానికి వేరే అవకాశం ఉండదని తెలిసినటువంటి దార్శనికులు రాముణ్ణి రఘునాథ అని పిలుస్తారట. నాథ అని ఎవరు పిలుస్తారో నేను చెప్పక్కర్లేదు మీకు. ఇకపోతే సీతాపతి. ఇంతమంది చేత ఇన్ని రకాలుగా పిలిపించుకుంటున్నటువంటి రాముడు అత్తారింటికి వెళ్ళినప్పుడు సీతమగుడు అని పిలుస్తారు. అందుచేత సీతాపతి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఉన్నది ఒకే రాముడు. ఒక్క రాముడు ఒక్కొక్క పార్శ్వం నుంచి ఒక్కొక్క రకంగా చూడబడుతూ ఉన్నాడు. భారతీయ సంస్కృతిలో ప్రధానమైన అంశం ఏమిటంటే, మనిషి వేనోళ్ల పొగడబడాలి, మనిషి వేనోళ్ల కొనియాడబడాలి. పార్వతీశం అనే ఈ వ్యక్తిని మా అబ్బాయి చాలా మంచివాడు అన్నంత మాత్రం చేత వీడు మంచివాడు అవ్వడు. మా తండ్రి వచ్చి మా అబ్బాయి చాలా మంచివాడండి అనడం చేత పార్వతీశం మంచివాడు కాడు. పార్వతీశానికి గురువు గారు వచ్చి మా శిష్యుడు చాలా గొప్పవాడండి అనడం చేత కూడా కాడు. మా పక్కింటి స్నేహితులు, ఎదురింటి స్నేహితులు, నాతో ఉద్యోగంలో పనిచేసేవాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చి మా వాడు చాలా గొప్పవాడండి అనడం చేత గొప్పవాడు కాదు. ఒక తల్లి చేత, ఒక తండ్రి చేత, ఒక గురువు చేత, ఒక స్నేహితుడి చేత, ఇరుగు చేత, పొరుగు చేత, రాష్ట్రంలో ఉన్న జనం చేత ఎవరైతే కొలవబడతాడో వాడు ప్రపంచానికి అనుసరణీయుడవుతాడు. అందుచేతే రాముడు అనుసరణీయుడయ్యాడు. 10 అవతారాల పేరు చెబుతాం. ఫలానా అవతారంలో ఆ భగవంతుణ్ణి మీరు అనుసరించండి అనేటువంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. 10 అవతారాల్లో మీరు ఏ అవతారమైనా తీసుకోండి, ఈ అవతారాన్ని మనం అనుసరిద్దాం అనడానికి దేవుడు లేడు. కానీ ఒక్క రాముణ్ణి మాత్రం అనుసరించమని చెబుతుంది ఈ సమాజం. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేత అనుసరణీయమైనటువంటి ఒక మార్గాన్ని నిర్మించి ఈ జాతికి ఇచ్చినటువంటి వాడు రాముడు. అందుచేత అటువంటి మహనీయుడి కోసం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని రామ 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 అంటూ నమస్కారం చేస్తున్నాం. ఇది ఈ జాతికి ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం, గొప్ప సందేశం. దీన్ని మనం గమనించం. ఒక శ్లోకంగా చదివి దండం పెట్టుకుని ప్రసాదం ఇస్తే తినేసి, తీర్థం ఇస్తే తాగి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇటువంటి విషయాలు గమనించడం వల్ల ప్రపంచ దేశాల ముందు నువ్వెవరో చెప్పడానికి ఒక గొప్ప అస్తిత్వాన్ని కలుగుతుంది నీకు. రాముడు ఒకసారి ఈ లంక సీతను విముక్తి చేయడం కోసం వెళ్ళి రావణ సంహారం చేసిన తర్వాత లంకలోకి ప్రవేశించాడు. ఎందుకంటే విభీషణుని అక్కడ రాజు చేసి రావాలి కనుక. అటువంటి పరిస్థితిలో లక్ష్మణుడు ఎటు చూసినా ఆ సౌధాలు మేడలు చూస్తుంటే అంత బంగారం పోతపోసున్నాయి. సంపద అంతా ఇక్కడే నిలబెట్టినట్టుగా ఉంది లంక చూస్తే. సౌందర్యం అంతా పోతపోసినట్టుంది ఆ లంకను చూస్తే. అన్నా, ఏమి రావణాసురుడి సంపద, ఇది చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి కదా, ఉంటే ఇలాంటి నగరంలో కదా ఉండాలి అన్నాడు లక్ష్మణుడు అన్నగారితోటి. ఆయన అన్నాడు, అపి స్వర్ణమయీ లంక, అపి స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ, అపి స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. ఇక్కడ ఎంత సంపద రాసిపోసి ఉన్నా, సౌందర్యం అంతా నగిశీలు చిక్కినటువంటి భవనాలున్నా నాకు దానిపైన ఇష్టం కలగట్లేదు లక్ష్మణ. దాన్ని చూస్తే ఇక్కడ ఉండిపోవాలి, ఇది నాకు ఎందుకు జన్మభూమి కాలేదని నాకు అనిపించటం లేదు. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. జనని అంటే తల్లి, జన్మభూమి అంటే మనకు జన్మనిచ్చినటువంటి ప్రదేశం. ఈ రెండూ కూడా స్వర్గానికన్నా ఎక్కువని ఈ జాతికి చెప్పిన వాడెవరు? రామచంద్రుడు.
అందుచేత రాముణ్ణి మనం గౌరవిస్తున్నాం, ఆ సంస్కృతిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే, జనని జన్మభూమి కన్నా, అంటే తల్లి కన్నా తల్లిని ఇచ్చినటువంటి ఈ మాతృభూమి చాలా గొప్పవి అని మనం చెబుతాం. ఇది బానే ఉంది. కానీ ఇవాళ వర్తమాన తరంలో అధునాతన నాగరికత విశేషంగా పెరిగిపోతున్న రోజుల్లో ఏమయ్యా, నీ తల్లి నీకు గొప్పది, అలాగే వీరి తల్లి వీరికి గొప్పది, మరొకరి తల్లి మరొకరికి గొప్పది. అందరి తల్లు గొప్పవారేగా. నేనెక్కడో తూర్పుగోదావరిలో అమలాపురంలో పుట్టాను, అమలాపురం నాకు గొప్పది. మరెవరో నిజామాబాద్లో పుట్టుంటారు, నిజామాబాద్ వారికి గొప్పది. ఈయనెక్కడో హైదరాబాద్లో పుట్టుంటాడు, హైదరాబాద్ ఈయనకు గొప్పది. జన్మభూములు మారుతున్నాయి. ఇలా వదిలేద్దాం, జిల్లాలు మాట్లాడదాం. తూర్పుగోదావరి జిల్లా నాది గొప్పది అంటాను, మరొకడు వచ్చి ఆదిలాబాద్ జిల్లా గొప్పది అంటాడు, మరొకడు వచ్చి కరీంనగర్ జిల్లా గొప్పది అంటాడు. జిల్లాలు వదిలేద్దామండి. ఒకడంటాడు ఆంధ్రదేశం గొప్పది అంటాడు, మరొకడు తెలంగాణ గొప్పది అంటాడు, మరొకడు బీహార్ గొప్పది అంటాడు, ఎందుకంటే వాడు అక్కడ పుట్టాడు కనుక. మరొకడు బెంగాల్ చాలా గొప్పదండి, నా బెంగాల్ నా జన్మభూమి అంటాడు, మరొకడు వచ్చి ఉత్తరప్రదేశ్ అంటాడు. ఇది ఎలా బేరీజ్ వేయాలి? జన్మభూమి గొప్పది అని గర్వంగా చెప్పుకున్నప్పుడు, ఇన్ని రాష్ట్రాల మధ్య ఇన్ని సంస్కృతుల మధ్య మనం బతుకుతున్నప్పుడు దీన్ని ఎలా చెప్పగలగాలి? ఇది కూడా దాటుతాం, రాష్ట్రాలు దాటి దేశాలకు వెళదాం. భారతీయులం కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు నేను భారతీయులని గొప్పగా చెప్తున్నాను. చైనాలో పుట్టిన వాడికి చైనా గొప్పది కదా, ఇదే సూత్రం వర్తిస్తుంది కదా వాడికి కూడా. జపాన్లో పుట్టిన వాడికి జపాన్ గొప్పది కదా, వాడికి ఇదే సూత్రం వర్తిస్తుంది కదా. అమెరికాలో పుట్టిన వాడికి అమెరికా గొప్పది, వాడికి ఈ సూత్రం వర్తిస్తుంది కదా. మరి ప్రపంచ దేశాల మధ్య నిలబడి నా దేశం గొప్పది, నేను భారతీయుడిని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? ఈ దేశానికి ఆ గొప్పతనం ఎక్కడొచ్చింది? జననీ జన్మభూమి ఇస్తే రాముడు చెప్పాడు, సరే మనం చెప్పడానికి ఏముంది మన దగ్గర? నాదు జన్మభూమి కన్న నాకమెక్కడుంది, నాదు జన్మభూమి కన్న నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. నాకం అంటే స్వర్గం, సురలోకం అంటే అదే. నాదు జన్మభూమి కన్నా నాకమెక్కడుంది, సురలోకం ఎక్కడుంది అన్నాడు. రాముడు చెప్పిన శ్లోకాన్ని అనువర్తిస్తూ గేయంగా రాశాడు. 1960వ దశకంలో ఆకాశవాణిలో అద్భుతంగా జరిగినటువంటి పాట. సరే, నాదు జన్మభూమి కన్నా గొప్ప స్వర్గం లేదు, నేను భారతీయుడిని కాబట్టి ఈ మాట అంటున్నాను. కానీ ప్రపంచ దేశాల మధ్య ఇలాంటి వేదిక మీద నిలబడి అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు, మలేషియా వాళ్ళు కూర్చున్నప్పుడు నీ దేశం గొప్పదని చెప్పడానికి నీకేం అర్హత ఉంది? వాళ్ళ దేశాలు కూడా వాళ్ళకి గొప్పవైనప్పుడు నీ దేశం గొప్పదని ఎలా చెప్పగలవు? దీనికి మన సంస్కృతిలోనే అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటి పట్ల ఒక నిర్లక్ష్యం, నిరాదరణ మనలో ఎక్కువైపోయింది కనుక దృష్టి పెట్టేటువంటి ఆ పరిస్థితికి దూరంగా జరిగిపోతున్నాం మనం. కానీ ఆలోచిస్తే ఎన్ని అంశాలు చెప్పవచ్చు దీని విషయంలో. ఒక సాహిత్యం తీసుకుందాం కాసేపు. సాహిత్యం అనగానే మనకి ఒక భారతం, ఒక భాగవతం, ఒక రామాయణం, ఇటువంటి గ్రంథాలు, ఇతిహాసాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతిలో జెండాల్లా ఎగురుతూ ఉంటాయి. ఇంత అధునాతనమైనటువంటి యుగంలోకి వచ్చిన తర్వాత కూడా మనం రామాయణం గురించే మాట్లాడతాం, మనం భాగవతం గురించే మాట్లాడతాం, మనం భారతం గురించే మాట్లాడతాం, వేద సంస్కృతి గురించే మాట్లాడతాం. ఎందుచేత? కాలాలు ప్రవహించినా సరే కాలంతో కరచాలనం చేసి ప్రవహించగలిగినటువంటి సత్తా ఆ గ్రంథాలకు ఉంది కనుక, అది ఇచ్చినటువంటి ఆ సంస్కృతిలో ఉంది కనుక. సాధారణంగా భారతాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒక మాట అంటారు, రామాయణం రంకు, భారతం బొంకు అని. రెండే మాటలు చెప్పేస్తారంటే చాలా తేలికైన మాటలు వాడి వాటి యొక్క స్థాయిని దిగజారుస్తున్నాం మనం. కానీ వాటి గురించి మనం కొంచెం సేపు దృష్టి పెట్టి ఆలోచిస్తే ఈ దేశం ఎంత శిఖరాయమానమైన స్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. భారతంలో ఒక పద్యం ఉంటుంది, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు.
నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభుల్ మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమనియు ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబనియు మహి కొనియాడుచుండ వివిధ తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుసుండజేసే భారతంబు. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం చెప్పాడు ఆయన. ఆది పర్వంలో వచ్చేటువంటి ఒక సందర్భం ఇది. అక్కడ చెబుతాడు భారతం యొక్క గొప్పతనాన్ని. ధర్మతత్వజ్ఞులు, ధర్మ సంబంధమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి జనం ఎవరైనా భారతాన్ని కనుక చదివితే అది ఒక ధర్మశాస్త్రంలా భాషిస్తుందట వాళ్ళ బుద్ధికి. ఆధ్యాత్మ విధులు ఇవాళ ప్రవచనకర్తలు చాలా మందిని మనం చూస్తున్నాం కదా. ఇలాంటి ఆధ్యాత్మిక తత్వం కలిగినటువంటి వ్యక్తులు కనుక దాన్ని చదివితే అది వేదాంతంలా కనిపిస్తుందట. ఏది? మహాభారతం. ధర్మానికి సంబంధించిన వర్గం చదివితే ధర్మశాస్త్రంలా ఉంది. ఆధ్యాత్మికమైన ప్రవర్తక పట్ల అనురక్తి కలిగినటువంటి వ్యక్తులు చదివితే వేదాంతంలా ఉంది. నీతి శాస్త్రాన్ని నమ్ముకుని చదివే వాళ్ళకి, నీతి విచక్షణులకి నీతి శాస్త్రంలా ఉంది. కవి వృషభులు, మహాకవులు చదివితే అదొక మహాకావ్యంలా కనపడుతుందట. లాక్షణికులు అంటే గ్రామర్ తెలుసున్నటువంటి పండితులు లక్షలు చదివితే అది సర్వలక్షణ సంగ్రహంలా కనపడుతుందట. ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో, లక్ష్యాలు ఉంటాయో ఆ గ్రామర్ అంతా వ్యాకరణాన్ని చెప్పేటువంటి పద్ధతిలో ఉంటుందట. ఐతిహాసికులు పురాణం చెప్పే వాళ్ళకి ఇతిహాసంలా ఉంటుందట. ఇలా ఒక్కొక్కళ్ళు చదువుతుంటే ఒక్కొక్క అర్థం భాషిస్తూ ఉంటుంది భారతంలో అన్నాడు. ఇప్పుడు ప్రపంచాన్ని ఈ వేదిక మీద నిలబడి మనం సవాల్ చేయాలి. ఎలాగా? ఒక గ్రంథాన్ని చదివితే అంటే ఒక త్రిభుజాకార పట్టకం పైన ఒక తెల్లని సూర్యకాంతి కిరణం కనుక పడితే త్రిభుజాకార పట్టకంలో వక్రీభవనం జరిగి 7 రంగులుగా విడిపోతుంది. దాన్నే వర్ణమాల అంటారు. వర్షం కురిసేటప్పుడు జల్లు మీద సూర్యకిరణాలు పడినప్పుడు ఇంద్రధనస్సు కనపడుతుంది. ఒకే ఒక్క కాంతి కిరణం జల్లు మీద పడినప్పుడు ఇంద్రధనస్సు కనబడుతుంది. 7 రంగులు, వర్ణమాల. భారతం అనేటువంటి ఒకే గ్రంథంలో ఉండే సూర్యకిరణం లాంటి కాంతి మనిషి యొక్క మేధో త్రిభుజం పైన పడినప్పుడు వాడి మేధస్సు నుంచి బయటికి 7 రంగులు వస్తున్నాయి. అదే ధర్మశాస్త్రం, అదే నీతి శాస్త్రం, అదే మహాకావ్యం. ప్రపంచంలో ఏ సాహిత్యంలోనైనా, జపాన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏ దేశంలోనైనా సరే ఒక గ్రంథాన్ని చదివితే ఇన్ని రకాల భావనలు కలిగే ఒక గ్రంథం ప్రపంచ సాహిత్యంలో ఇంతవరకు పుట్టిందా? పుట్టనే లేదు. అటువంటి భారతానికి మేం వారసులం కనుక నాదు జన్మభూమి కన్న నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది అని వేదిక మీద ప్రకటించేటువంటి అర్హత, హక్కు మనకు లభిస్తున్నాయి. అది భారతీయుడి గొప్పతనం. అలాగే సంగీతం, అనేక రకాల కళారూపాలు కదండి మనకి. భారతీయ సంగీతం చాలా గొప్పది. ఇక్కడ మళ్ళీ హిందుస్థానీ అంటాం, అటువైపు కర్ణాటక అంటాం. దక్షిణ భాగంలో ఉన్నదంతా కర్ణాటక సంగీతం అంటున్నాం. అక్కడ ఉండేదంతా కూడా హిందుస్థానీ సంగీతం. ఏదైనా మొత్తానికి భారతీయ సంగీతం.
మనం ఇక్కడున్నా అక్కడున్నా కూడా భారతీయ సంగీతాన్ని చాలా గొప్పది అంటున్నాం మనం. మళ్ళీ ఇందాక నేను చెప్పిన పరిస్థితే కనుక వస్తే, జపాన్లో ఉండేవాడికి జపాన్ సంగీతం చాలా గొప్పగా వినపడుతుంది, చైనాలో ఉండేవాడికి చైనా సంగీతం బాగా వినపడుతుంది. ఏ సంగీతమైనా సంగీతమే కదా. మరి భారతీయ సంగీతమే గొప్పదని ఎలా చెబుతావు నువ్వు? ఏమిటి నీ అర్హత? ఏ దేశానికైనా ఆ దేశం, జానపదులలో కూడా సంగీతం ఉంటుంది. ప్రపంచ దేశాలలో జానపదులు పాడుకుని అనేక సంగీత ధోరణులు ఉన్నాయి. మనం కూడా వింటూ ఆశ్చర్యపోతాం, ఆనందిస్తాం, ఆహ్లాదపడతాం. అటువంటి స్థితిలో భారతీయ సంగీతం గొప్పదని ఎలా చెప్పగలవు నువ్వు? ఓంకారంచ పరబ్రహ్మ యావదోంకార సంభవ అకారోకారమాకార ఏతే సంగీత సంభవ. అకారో విష్ణురూపంచ ఉకారో బ్రహ్మరూపకం మకారో భర్గరూపంచ సర్వం ఓంకార రూపకం అంటుంది శాస్త్రం. ఓంకారంచ పరబ్రహ్మ యావదోంకార సంభవ. ఓంకారం అనేది ఒక పరమాత్మ స్వరూపమైతే సమస్త జగతి ఓంకారం నుంచి పుట్టిందట. ఆ ఓంకారం నుంచే సంగీతము పుట్టిందట. ఇది శాస్త్రం చెబుతున్న మాట. ఓం అని మనం అంటున్నప్పుడు, మీరందరూ ధ్యానం చేస్తున్నప్పుడు బహుశా అనేటువంటిది, ఈ ఓంకారంలో ఒక నాద త్రిపుటి ఉన్నది. ఆ ఉ మ, ఆ ఉ మ, ఈ మూడు కలిస్తేనే ఓం అవుతుంది. ఈ ఓంలోంచి ప్రపంచం పుట్టిందని విశ్వసించేది, నాదం నుంచి పుట్టింది ఈ జగతి అని నమ్మేటువంటి మన సంస్కృతిలో ఉన్నాం మనం. కనుక ప్రపంచం అంతా కూడా ఎక్కడి నుంచి పుట్టింది? సంగీతం నుంచి పుట్టింది, ఓంకారం నుంచి పుట్టింది. ఆ ఓంకారం నుంచే సంగీతం పుట్టింది. ఇక్కడితో అయిపోలేదు. ఓంకారంచ పరబ్రహ్మ యావదోంకార సంభవ అకారోకారమాకార ఏతే సంగీత సంభవ అకారో విష్ణు రూపంచ. అకారంలో విష్ణు కొలువై ఉన్నాడు. ఉకారో బ్రహ్మరూపకం, ఉకారంలో బ్రహ్మ కొలువై ఉన్నాడు. మకారో భర్గరూపంచ, మకారంలో మహాశివుడు కొలువై ఉన్నాడు. ఆ ఉ మా కలిస్తే ఓంకారం అయితే, ఓంకారంలో ఎవరున్నట్టు లెక్క? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువై ఉన్నారు. ఇప్పుడు సంగీతం ఎక్కడ పుట్టింది? ఓంకారంలో పుట్టింది. ఓంకారంలోంచి పుట్టినటువంటి సంగీతంలో ఎవరు కొలువై ఉన్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అందుకే భారతీయ సంగీతం త్రిమూర్త్యాత్మకం. మూడు మూర్తులు కలిసినటువంటిదే భారతీయ సంగీతం. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఇక్కడ కూడా ఎవరినో చిన్నపిల్ల వచ్చి పాడుతోంది, ఒక పిల్లవాడు వచ్చి పాడుతున్నాడు, కొత్త కుర్రాడు వచ్చి పాడుతున్నాడు. బాగా పాడుతున్నావయ్యా, ఇంకా నువ్వు సాధన చేస్తే ఎక్కడికో వెళతావు, ఇంకా బాగా సాధన చేయంటూ ఉంటాం. ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళనండి, అమెరికా వెళ్ళండి, జపాన్ వెళ్ళండి, మరో చోట ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారంటే, సాధన చేయి, సాధన చేస్తే ఇంకా పైకి వస్తావు. ఇంకా అంచేత ప్రపంచంలో సంగీతాన్ని మనం అభ్యసించాలంటే సాధన 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 అంటారు. కానీ ఒక్క భారతదేశంలోనే సంగీతం అంటే ఆరాధన. ప్రపంచ దేశాలలో సంగీతాన్ని సాధన చేస్తే భారతదేశంలో సంగీతాన్ని ఆరాధిస్తాం, సంగీతాన్ని పరదేవతా స్వరూపంగా చూస్తాం, సంగీతాన్ని ఉపాసిస్తాం. అలా ఉపాసించబట్టే ఒక త్యాగయ్య, అలా ఉపాసించబట్టే ఒక అన్నమయ్య, అలా ఉపాసించబట్టే ఒక రామదాసు, అలాగే ఒక వీళ్ళందరూ కూడా జయదేవుడు, వీళ్ళందరూ కూడా ఈ మహనీయులు వాగ్గేయకారులని మనం ఎవరంటామో వాళ్ళు సంగీతం అనే దేవతని, సంగీతం అనే సరస్వతిని ఉపాసించడం ద్వారా కైవల్యం చేరారు. ప్రపంచ దేశాలలో ఏ దేశంలోనైనా ఏ సంగీతానికైనా దాన్ని ఉపాసించే శక్తి ఉంటుందా? ఒక్క భారతదేశానికి మినహాయిస్తే. కనుక ప్రపంచమంతా సాధన 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 అని ఘోష పెట్టే సంగీతానికి భారతదేశంలో ఆరాధన మాత్రమే తెలుసు. కనుక అటువంటి భారతీయ సంగీతానికి మనం వారసులం. కనుక నాదు జన్మభూమి కన్న నాకమెక్కడుంది,
సురలోకమెక్కడుంది అని చెప్పుకునే అర్హత మనకి భారతీయులకు మాత్రమే ఉంది. మరొక అంశాన్ని కూడా అనుకుందాం మనం. సరే, సాహిత్యం అయింది, సంగీతం అయింది, నృత్యం. మళ్ళీ నృత్యకులు కూడా ప్రపంచం అంతా ఉంది. ఇది ఏదో ఒక చోటే ఉందని చెప్పుకోవడానికి లేదుగా, చాలా చోట్ల సంగీతం, నృత్యం అన్నీ ఉన్నాయి. ఇలా ఉన్న నృత్యం భారతీయ నృత్యం మాత్రమే ఎందుకు గొప్పది? నిజానికి భారతదేశంలోని ఎన్ని రీతులు ఉన్నాయో. భరతనాట్యం అంటాం దక్షిణాదిలో, కూచిపూడి అంటాం, మరొక పక్క ఒడిస్సీ నృత్యం అంటాం, మరొక పక్క మణిపురి అంటాం, కథక్ నృత్యం అంటాం. అటు వెళితే ఎన్ని రకాల నృత్యాలండి, ఎన్ని రకాల సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలన్నీ కలిసినప్పుడే ఇది భారతీయ నృత్యం. భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, కథక్ కావచ్చు, కథాకళి కావచ్చు, మణిపురి కావచ్చు, ఒడిస్సీ కావచ్చు. ఇన్ని రకాల సమాహారమైనటువంటిది నృత్య కళ. మరి ఇదే నృత్యం మిగతా దేశాల్లో కూడా ఉంటుంది. వాళ్ళు రకరకాలుగా చేస్తూ ఉంటారు. కేవలం ఆ బొటన పైలు పైన నిలబడి చేసేటువంటి నృత్యాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. రష్యాలో, జపాన్లో వాళ్ళు ఏంటి ఇంత అద్భుతంగా వాళ్ళు నృత్యం చేస్తున్నారు. మరి అటువంటి నృత్య రీతుల్ని కూడా చెప్పగలిగినటువంటి దేశాల ముందు నిలబడి ఏం చెబుతావు నీ నృత్యం గొప్పదని? ఇక్కడ కూడా మన నృత్య రీతిలో మరొక విశేషం ఉంది. ఋగ్వేదమే గీతంగా, సామవేదమే స్వరగంగా. ఋగ్వేదమే గీతంగా, సామవేదమే స్వరగంగా, హావభావాలు యజుర్వేదమై, అథర్వణ వేదం రసవాహిని అయి, కలసి వెలసినది నర్తన వేదం, కలసి వెలసినది నర్తన వేదం, సాక్ష్యమివ్వాలి మువ్వల పాదం, నర్తించవేనా ప్రణయిని, సొగసులు పూచిన సుమవని, వదనం అభినయ దర్పణమై, నీ చరణం నటనకు అర్పణమై. ఎంత రసోచితమైన ఆవిష్కరణ! నాట్యశాస్త్రాన్ని ఆరవ వేదంగా చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వేదాలన్నింటి సారం అది ఉంటారు. ఋగ్వేదమే గీతంగా. అక్కడ సకల కళల సమాహారం కదండి. నృత్యం అంటే నృత్యంలో సంగీతం ఉంటుంది, పాట ఉంటుంది, వాళ్ళకి ఆహార్యం ఉంటుంది, పెద్ద రంగస్థలం ఉంటుంది, తర్వాత వాళ్ళు పలికించేటువంటి హావభావాలు ఉంటాయి. ఇన్ని కలిస్తే కదా అవుతుంది అది. ఋగ్వేదమే గీతంగా, వేదసారం అంతా గీతంగా తీసుకొస్తే, సామవేదమే స్వరగంగా. స్వరగంగా అంటే ఏముంది? సంగీతం. సామవేద సారాన్ని సంగీతంగా పట్టుకొచ్చి, హావభావాలు యజుర్వేదమై, నర్తకి చేయవలసిన విషయం అది. సత్యభామ పాత్ర వేసినా, కృష్ణుడి పాత్ర వేసినా, మరొక పాత్ర వేసినా, హావభావాలతో ఆ సంఘటనని, ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని మనకు అర్థమయ్యేలా చేయాలి. హావభావాలు యజుర్వేదమై, అథర్వణ వేదం రసవాహిని అయి. 9 రసాలలో ఉంటుంది. ఆ రసస్ఫోరకంగా ఉండేది అథర్వణ వేదం. అందుచేత 4 వేదాల సమ్మిశ్రితమైనది నాట్యవేదం అని చెప్తాడు భరతుడు. ఇన్ని రకాల వేదసారాలను కలిపి ఏర్పడిన నాట్యవేదం అనే నృత్య సాంప్రదాయానికి ఈ భారతీయుడు వారసుడు కనుక, నాదు జన్మభూమి కన్న నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది అని ప్రపంచ దేశాల ముందు నిలబడి ఈ దేశపు ఔన్నత్యాన్ని చెప్పగలిగేటువంటి సత్తా ఒక్క భారతీయులకు మాత్రమే ఉంది. ఇది భారతీయులలో ఉండేటువంటి ఒక గొప్ప విశేషం. అయితే చాలా వివరాలు భారతీయులుగా ఉన్న మనం వాటిని గమనించేటువంటి, లేదా ఆకళింపు చేసుకునేటువంటి, లేదా ఎవరి ద్వారా అయినా తెలుసుకునేటువంటి పరిస్థితి నుంచి, చదువుకునే పరిస్థితి నుంచి చాలా దూరంగా జరిగిపోతున్నాం. ఒక యాంత్రికమైనటువంటి జీవన విధానంలోకి జారిపోతున్నాం. ఏదో ఒక మెట్టు పైన నిలబడి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇన్ని మెట్లు జీవితంలో ఎందుకు ఎక్కామో అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అలా చేసినప్పుడు ఒక సంస్కారంతో ఒక గొప్ప కుటుంబంలో పుట్టాం మనం. ఆ పుట్టినటువంటి కుటుంబం, మన తాతలో, తండ్రులో, మరొకరు
ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ జన్మ సంస్కారాన్ని ఇచ్చారో దాన్ని మన తరువాతి తరాలకి, అంటే మన పిల్లలకు, మనవళ్లకు, మనవరాళ్లకు, మరొకరకు అందించవలసినటువంటి ఒక బాధ్యత మనందరి మీద ఉంటుంది. కనుక భారతీయ సంస్కృతిలో ఉన్న విశేషాలని, ఈ దేశ చరిత్రలో ఉండేటువంటి విశేషాలని తర్వాతి తరాలకు అందచేయవలసినటువంటి ఒక బాధ్యత తప్పనిసరిగా మనపైనే ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచన నిత్యం సాగుతూ ఉండాలి. మనం ఎంత మన కార్యకలాపాలను నిమగ్నమై ఉన్నా బిజీ 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 అంటూ ఉంటాం. వాటి మధ్య కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మన కోసం, మన కుటుంబం కోసం, మనం నేర్చుకున్న సంస్కారం కోసం, దాన్ని ప్రవహింపచేయడం కోసం, భారతీయుడిగా నాకు దొరికిన ఈ జన్మే గొప్పది అని ముందు తరాలకు తెలియచేయడానికి ఏం చేయగలము, మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో మన ప్రధాని ఒక కొత్త వివరాన్ని తీసుకొచ్చారు. ఇది 75 వసంతాల ఆజాదీ కా అమృతోత్సవం అంటుంది. అంటే మన స్వతంత్రం వచ్చి 75వ సంవత్సరం వైపు నడుస్తున్నాం మనం. ఈ సంవత్సరం పూర్తయితే 75 ఏళ్ళు పూర్తవుతాయి. కానీ మనలో బహుశా ఇక్కడ 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఉండకపోవచ్చు. అంటే స్వాతంత్రోద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఏం జరిగింది, ఎందుకు ఇంత గొప్ప దేశానికి స్వాతంత్రం మనం పోరాడి సంపాదించుకోవాల్సి వచ్చింది అనే విషయం మనలో చాలా మందికి తెలియదు, మన తరువాత తరాలకు అసలే తెలియదు కదా. కనుక ఇవాళ ఆజాదీ కా అమృతోత్సవం అనేటువంటి సందర్భం జరుగుతున్నప్పుడు దేశ ఉన్నత్యం ఏమిటి, ఈ దేశం ఎందుకు గొప్పది, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక్కొక్క అంశాన్ని పట్టుకుంటే ఆ అంశంలో ఉన్నటువంటి వివరాల్లో కనుక మనం ప్రవేశిస్తే ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి కదా. మరి ఇటువంటి దేశం పరాయి పాలనలోకి వెళ్ళిపోయింది అంటే ఒక సంపద్వంతమైన దేశాన్ని దోచుకోవడానికి పరాయి వాళ్ళు వస్తే ఆ క్షణంలో అప్పుడుండేటువంటి కల్లోలాలు, అప్పుడుండేటువంటి రాజవంశాలు, వాళ్ళ మధ్య ఉండేటువంటి అంతర్గతమైన కుమ్ములాటలు, ఏదో మొత్తానికి ఆంగ్లేయులు వచ్చి మన మీద పట్టు బిగించారు. దాదాపు 200 సంవత్సరాల పాటు ఇంత గొప్ప దేశం పరాయి పాలనలో బానిస జీవితం గడిపింది. ఎంత దురదృష్టం. అటువంటి పరిస్థితిలో తిరిగి ఇంత గొప్ప దేశాన్ని మీరు 75 కాదు, ఇంకొక 25 కలిపి 100 సంవత్సరాలకి వెనక్కి వెళితే, 125 సంవత్సరాలు వెనక్కి వెళితే, 150 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళగలిగితే ఈ దేశం ఎన్ని ఇక్కట్లు పడిందో చూసిన సమాజం ఒకటి ఉంది. ఆ ఇక్కట్లు పడినటువంటి సమాజం ఒకటి ఉంది. బానిసలై బతికినటువంటి సమాజం ఉంది. అక్కడ ఒక ప్రజలు ఉన్నారు. అలాంటి ప్రజల్లోంచి ఉద్భవించిన వాడే ఒక గాంధీ, ఒక నెహ్రూ, ఒక సర్దార్ పటేల్, ఇలాంటి మహనీయులందరూ ఉద్భవించి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం మనం ఏం చేయగలమని వారి ఆకాంక్షలను, వారి కలలను కార్యరూపం ఇవ్వడం తర్వాతనే ఈవేళ మనం స్వేచ్ఛగా ఈ జీవితాన్ని జీవించగలుగుతున్నాం. ఎన్ని రకాల కష్టాలు పడ్డారు వాళ్ళు. ఆ కష్టాలు ఈవేళ మనం ఊహించని కూడా ఊహించలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే అనుసరణీయుని నేను ప్రారంభించినప్పుడు రాముడి గురించి చెప్పాను. గాంధీ కూడా అలాంటి అనుసరణీయుడని వర్తమాన సమాజం చెబుతుంది. కానీ వాళ్ళు ఏనాడు అనుసరించగలిగేటువంటి స్థితికి మనం ఎదుగుతామా అన్నది ఆలోచించుకోవాలి. చెప్పడం, మాటలు, వ్యవహారం సరే, ఒక గాంధీలా బ్రతకగలమా? ఆయన అసత్యము చెప్పరాదు, సత్యమునే పలుకవలను అన్నాడు. తెల్లారి లేస్తే అబద్ధాల మధ్య బతికే జీవితం మనది. ఏదో ఒక కారణం, దాన్ని మనం ఏదో రకంగా సముదాయించుకుని ఇందువల్ల ఇదండి, ఇదండి, అదండి అని మనం చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. కానీ 24 గంటలు సత్యం మాత్రమే మాట్లాడాలి, అహింసను పాటించాలి, పెద్దలను గౌరవించాలి, ఇలాంటి కొన్ని సూత్రాలు, మౌలికమైన అంశాల తర్వాత మనం అలా నడవగలిగే స్థితిలో ఉన్నామా? ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనకి కష్టసాధ్యమైనటువంటి విషయాన్ని
100 సంవత్సరాల క్రితం సాధ్యం చేసి 150 సంవత్సరాల కోసం ఈ ప్రపంచం ముందు తన జీవితాన్ని తన సందేశంగా పరిచిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఎందుకంటే వాళ్ళందరూ ఈ దేశం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కనుక, అందుకే కవులు ఈ దేశాన్ని స్తుతించిన సందర్భాలు చాలా అద్భుతంగా కనపడతాయి సాహిత్యంలో. జాషువా అని ఒక మహాకవి ఉన్నాడు. ఆయన దళితుడని ఈ సమాజం కొంతకాలం పక్కన పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అటువంటి జాషువా మహాకవిగా ఎదిగిన తర్వాత సమాజం అంతా ఆయన్ని దిగువ చేసుకుంది. ప్రభుత్వాలు గౌరవించాయి, గజారోహణాలు చేసాయి, గండపెండేరాలు తొడిగాయి. ఆయన అంటాడు ఒక సందర్భంలో, ప్రమథనాధుని నీరు ద్రావింపజాలిన వజ్రాల కొడుకుల బడసినావు. ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. ప్రమథనాధుని నీరు ద్రావింపజాలిన, ప్రమథనాథుడు అంటే శివుడు, శివుడికి కూడా నీడు తాగించే స్థితికి ఇచ్చే వజ్రాల కొడుకులను ఇచ్చింది ఆవిడ. ప్రమథనాధుని నీరు ద్రావింపజాలిన వజ్రాల కొడుకుల బడసినావు. నరకాధిపతి గుండె కరగింపజాలిన వెలది మిన్నల కుగ్గుబెట్టినావు. నరకాసురుడంటే మూర్తి భవించినటువంటి రాక్షసత్వం, కరడు కట్టిపోయినటువంటి అసుర హృదయం, దాన్ని కూడా కరిగించగలిగినటువంటి అమృతమైనటువంటి హృదయం కలిగిన యువతులకు ఎంతమందికో జన్మనిచ్చావు నువ్వు అన్నాడు భారతదేశాన్ని. బ్రహ్మయంతటి వాని వణికింపజాలిన మునులు మూపున నిడిమోసినావు. ఎక్కడో ముక్కు మూసుకుని అరణ్యంలో తపస్సు చేస్తే, ఎక్కడో అంబర వీధులలో స్వర్గానికి అవతల ఎక్కడో బ్రహ్మలోకంలోనో విష్ణులోకంలోనో కైలాసంలో ఉండేటువంటి త్రిమూర్తులు కూడా అరణ్యాలలో తపస్సు చేసే ఋషుల యొక్క ఉపాసనకు దడదడలాడి గడగడలాడి వాళ్ళ ముందు సాక్షాత్కరించిన చరిత్ర భారతదేశంలో ఉంది. అలాంటి మునీశ్వరులకు ఆటపట్టు ఈ దేశం. బ్రహ్మయంతటి వాని వణికింపజాలిన మునులు మూపున నిడిమోసినావు. అంటినంతన పాపమణగింప, అంటిన తన పాపమణగింపజాలిన తీర్థకోటుల మునిగి తేలినావు. శరీరంలో ఏ రకమైన కల్మషం చేసినా, అది మానసికమైన పాపం చేసినా, ఒక్కసారి ఆ పరమ పవిత్రమైన నదీమ తల్లిలో కనుక మునిగి తేలితే అవి సర్వపాపహారులని పొందినటువంటి నదులన్నీ భారతదేశంలో ప్రవహిస్తున్నాయి. ఒక గంగ, ఒక గోదావరి, ఒక కృష్ణ, ఒక నర్మద, ఒక కావేరి, ఏం మహానదులండి! జీవనదులన్నీ ప్రవహిస్తున్నాయి. అందుచేత ఒక్క మునక వేసి లేచావంటే నీ ఆత్మను నువ్వు సమృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. వేంచేసిన గురువు గారి పాదకి ప్రణామిల్లుతూ భారతదేశపు ఔన్నత్యాన్ని గురించి చెప్పుకుంటున్న సందర్భం, గురూజీ తమరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తు జాషువా ఒక పద్యం అన్నాడు గురువు. ఆ పద్యాన్ని ఇప్పుడు ఉటంకిస్తున్నాను, మీరు తమరు ఇక్కడికి దయచేసే నాటికి. ప్రమథనాధుని నీరు ద్రావింపజాలిన వజ్రాల కొడుకుల బడసినావు. నరకాధిపతి గుండె కరగింపజాలిన వెలది మిన్నల కుగ్గు పట్టినావు. బ్రహ్మయంతటి వాని వణికింపజాలిన మునుల మూపున నిడిమోసినావు. ఒక్క మునీశ్వరుడు తపస్సు చేస్తే బ్రహ్మలోకంలోనూ మరొక చోట ఉండేటువంటి దేవతలంతా వణికి గడగడలాడి భూమి మీదకు రప్పించినటువంటి గొప్పతనం కలిగిన మునీశ్వరులకు
పుట్టినిల్లు ఈ భూమి అంటాడు. ఈ భారతదేశపు ఔన్నత్యంలో అదొక ప్రధాన భాగం. అంటినంత పాపమణగింపజాలిన తీర్థకోటుల మునుగు తేలినావు. శారీరకంగా భౌతికంగా కాదు, మానసికంగా అంటిన ఆ పాపాన్ని కూడా ఆ గంగా నదిలోను, ఆ కావేరిలోను, ఆ కృష్ణలోను, ఆ గోదావరిలోను, ఆ నర్మదా నదిలోను ఒక్క మునక వేసి లేస్తే అవి పాప సంహారం చేస్తాయి. అటువంటి నదీనదాలు ఎన్ని ఉన్నాయి ఈ దేశంలో అంటున్నాడు ఆయన. ఉర్వి పుట్టకమున్న నీ ఉంటివేమో. ఎంత గొప్ప భావన ఇది. ఉర్వి, ఈ ప్రపంచం పుట్టక ముందే నువ్వు ఉన్నావేమో, అది భారతీయ సంస్కృతి అంటే. ఉర్వి పుట్టకమున్ని నీ ఉంటివేమో, సకల శాస్త్ర పురాణముల్ చదివినావు. కొనబు సిరిగల భాగ్యశాలిని నీవు, భారతాంబామణి నమస్కారమమ్మా, భారతాంబామణి. అటువంటి దేశానికి నమస్కరించవలసినటువంటిది. నేను ఇందాక చెప్పినట్టుగా అనేక సంస్కృతులు, రకరకాల అంశాలు, మీరు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు చెప్పండి. ఈ సంస్కృతికి ఈ అంశాలని మనం బేరీజు వేసుకుంటూ ముందు వెళుతున్నప్పుడు ఆ దేశం యొక్క ఔన్నత్యాన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇందాక చెప్పాను, ఆజాదీ కా అమృతోత్సవ్ అనేటువంటి సందర్భంలో ఈ దేశం యొక్క గొప్పతనాన్ని అనుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది అని. ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది? రకరకాల కులాలు, రకరకాల కార్పణ్యాలు, రకరకాల కక్షలు, రకరకాల రాజకీయ మతాలు, ఎవరు ఏ రకంగా ఎక్కడికి ప్రయాణిస్తున్నారో ఏకసూత్రంగా లేని ఒక జనజీవితాన్ని చూస్తున్నాం మనం. విస్తృతంగా పెరిగిపోయిన ప్రసార మాధ్యమాలు కావచ్చు, ప్రచురణ మాధ్యమాలు కావచ్చు, వాక్ స్వాతంత్రం కావచ్చు, ఏ కారణమైనా కూడా మన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమైపోయింది. అలా కలుషితమైపోయినటువంటి వాతావరణం నుంచి కొంచెం దూరంగా వచ్చి ఈ దేశం ఔన్నత్యాన్ని తెలుసుకోవలసినటువంటి సమయం ఇది. ఎందుకంటే గురూజీ చెప్పినటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి మనందరం కూడా తప్పనిసరిగా మనను మనం ఆత్మవివేచన చేసుకోవలసినటువంటి ఒక సందర్భంలో ఉన్నాం. ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని నేను ఇందాక చెప్పాను, భారతీయుడనని నువ్వు గర్వించడానికి నీకేమీ అర్హత ఉన్నది? ఇంతకుముందు చెప్పింది అదే. అటువంటి అర్హత నీకు ఉంది కనుక, నువ్వు ఇప్పటికే భారతీయుడై జన్మించావు కనుక ఈ దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రత్నఖనులకేది రమణీయ సదనంబు. ప్రపంచంలో రత్నహారాలన్నీ ఎక్కడదో, ఇది రత్నగర్భ అంటారు ఈ దేశాన్ని. భారతదేశాన్ని రత్నగర్భ అని పిలవడం అలవాటు. రత్నఖనులకేది రమణీయ సదనంబు, జీవనదులకేది తావలంబు, మేటి శైలంబులకు ఆటపట్టెయ్యది, దేహమెయ్యది పంచలోహములకు, నిఖిల శాస్త్రముల జన్మించిన నెలవేది, ధర్మదేవతకు ఆధారమేది, దానముననేది నిలయంబు, ధైర్యశాలులైన సూరగ్రగణ్యుల స్థానమేది. అట్లే మన హిందూ దేశమే అక్కటక్కట మిగుల దారిద్ర్య దశ నుండి పుగులుచుండే. ఎంతటి దయనీయమైన స్థితితో చూడండి. నేను ఇందాక మీకు గుర్తు చేశాను, 150 సంవత్సరాల క్రితం మనం రాయి పాలనలో బతుకుతున్నప్పుడు ఎటువంటి ఒక దుర్వ్యవస్థ ఉందో, ఆ పరాయి పాలన వల్ల ఎటువంటి అసంబద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయో, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎలా ఉందో, ఆనాడు జాతిని నడిపించిన నాయకులు, జాతిరత్నాలు, అది మహాత్మా గాంధీయే కావచ్చు, నెహ్రూ కావచ్చు, సర్దార్ పటేల్ కావచ్చు, వీళ్ళందరి వల్ల మనం బయటకు వచ్చి
ఒక స్వాతంత్ర పోరాటం చేసుకుని ఒక్క రక్తపు బిందువు నేలపైన పడకుండా అహింసాయుతంగా పోరాటం చేసి, సుదీర్ఘమైన పోరాటం చేసి స్వాతంత్రం సముపార్జించుకున్న దేశం ఈ ప్రపంచ దేశాల్లో ఏదైనా ఉందంటే ఒక్క భారతదేశం మాత్రమే. కానీ అటువంటి దేశం ఎంత దురవస్థ పాడైందో చెబుతున్నాడు ఈయన. మరి ఆ దురవస్థ అలా ఉంటే ఈవేళ కూడా అదే దురవస్థలో ఉన్నాం మనం. మన ఔన్నత్యాన్ని, మన ఔచిత్యాన్ని మనం మర్చిపోతున్నాం. నోటికి ఏదొస్తే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేటువంటి ఒక దుస్థితిని మనం ఇవాళ గమనిస్తున్నాం సమాజంలో. అందుచేత మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా గుర్తించి ఒక నీతివంతమైనటువంటి సమాజ నిర్మితిలో మనం తప్పనిసరిగా భాగస్వాములం కావాల్సిన అవసరం ఉంది. మన జాతిని మళ్ళీ మనం నిర్మించుకోవాలి. భారత జాతి ఎంత గొప్పదో తిరిగి ప్రపంచానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత ఈవేళ మనపైన ఉంది. అప్పుడు వెళ్ళిపోయినటువంటి స్వాతంత్ర సమర యోధుల మీదే కాదు, ఇప్పుడు మనలాంటి యోధులపైన కూడా ఈ బాధ్యత ఉంది. దీన్ని గమనించవలసినటువంటి విషయం. ఆ రోజుల్లో ఎవరైనా ఒక జెండా పట్టుకుంటే, స్వాతంత్రం నా జన్మ హక్కు అంటే, వందే మాతరం అంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్లలో పడేసేవారు. దాష్టికమైనటువంటి పరిస్థితి ఉండేది. ఈ దేశం గొప్పదని భారతీయుడిని గట్టిగా వందే మాతరం అంటే వాడిని తీసుకెళ్లి లోపల పడేసేటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను గట్టిగా వందే మాతరం అంటే నా కాళ్ళు విరగొడతారు, నా నడుము విరగొడతారు, నా చేతులకు సంకెళ్ళు వేస్తారు అనేటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ఎదిరించినటువంటి ఈ స్వాతంత్ర యోధుడు జైలుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుచేత ఒక అకుంఠితమైన దీక్ష అతని మనసులో ఉంది. ఏమన్నాడు అక్కడ ఆయన? చెరసాలల్ వర చంద్రశాలలేయగున్. జైల్లో పెడతారా? దాన్ని చంద్రశాలలా భావించేటువంటి పరిస్థితికి వెళ్ళాడట. అంతఃపురంలో సకల సౌభాగ్యాలతో ఒక రాజుగారికి ఉండేటువంటి అంతఃపురశాల చంద్రశాల. జైల్లో వేసినా కూడా దాన్ని ఆ స్థితిలో భావించాడు. చెరశాలల్ వర చంద్రశాలలేయగున్ చేదోయిగా వించు అరదండముల్. సంఖ్యలు వేసి తీసుకెళ్లేవారు కదా. చేదోయి సంధించు అరదండల్ విరిదండలయ్యడున్. చేతికి వేసిన ఇనప సంకెళ్లను కూడా చేతికి చుట్టిన పూలమాలగా భావించాడు స్వాతంత్ర సమరయోధుడు. హేయంబైన చోడంబలే. ఇవాళ వరి అన్నమో గోధుమలో మాత్రం తినే రోజుల్లో రాగులు తినాలన్నా, సజ్జలు తినాలన్నా, జొన్నలు తినాలన్నా ఆలోచించే స్థితిలో వాటన్నింటికన్నా కింద స్థాయిలో ఉండేటువంటి చోళ్లను జావ కరిగించో మరి ఉడికించో ఏం పెట్టేవారు? హేయంబైన చోడంబలే పరమాన్నంబగు. అలా పెట్టిన పాయసంలా భావించాడు వాడు. మోటుకంబళులే తాల్పన్. చిరిగిపోయి వాసన వస్తున్నటువంటి ఆ కంబళ్ళు పయనిస్తే వాటిని పట్టు సెల్లాలుగా భావించాడట. మోటుకంబళులే తాల్పన్ పట్ట సెల్లాలగున్ స్థిరుడై. ఇదంతా ఎవరికి జరుగుతుంది? స్థిరుడై ఏ నరుడాత్మదేశమున భక్తింగొల్చు అప్పట్టునన్. దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసేటువంటి ఏ మనిషి అయినా ఈ దేశానికి స్వాతంత్రం రావడమే నా ప్రథమ కర్తవ్యం అనుకుని సంకల్పించినటువంటి స్థిరచిత్తుడైన ప్రతి మనిషి యొక్క అంతరంగంలో చెరసాలల్ వర చంద్రశాలలేయగున్. జైళ్లు కూడా చంద్రశాలలు అయిపోతాయి. అందుచేత సంకల్పం ఉండాలి. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది. మన సంకల్పం గట్టిదైతే మంచి జరుగుతుంది. అలాంటి వాళ్ళల్లో అనేక మంది. ఇదే తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి మహాకవి దాశరథి.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతం ఏదైతే ఉందో అప్పటికి నిజాం పరిపాలన ఉండేది. అలాంటి పరిపాలన ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం రాలేదు అప్పటికి. అందుచేత నిజాం పైన తిరుగుబాటు చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు, ఒక మహాకవి, తన గళాన్ని నిగళాలు తెంపి అందించినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఆయన పేరు దాశరథి. అలాంటి దాశరథిని ఎప్పుడూ నిజాంకి వ్యతిరేకంగా ఏదో ఒక కవిత రాస్తుంటాడు, తన గళాన్ని విప్పుతూ ఉంటాడని ఆనాటి పోలీసు వ్యవస్థ అరెస్టు చేసేది. గార్ల గ్రామంలో అరెస్టు చేసి ఆ తర్వాత ఆయన నిజామాబాద్ జైలుకి తరలించి అక్కడి నుంచి మళ్ళీ మరొక జైలుకి తరలించి ఈ ప్రయాణాలన్నీ జరుగుతున్నాయి. గార్ల దగ్గర నుంచి నిజామాబాద్కి దాశరథి గారిని జైలుకి పంపించిన పరిస్థితిలో ఆ జైల్లో ఏం అన్నం పెట్టేవారో తెలుసా? సాధారణంగా నేను ఇందాక చెప్పినప్పుడు చోళ్ళు మరొకటో ఉడకబెట్టి ఉడికి ఉడకనివి ఇలాంటి అన్యాలు పెడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు పెట్టిన దాంట్లో వరి అన్నంలోనే సిమెంట్ పొడి పైన జల్లి దాన్ని ముద్దగా కలిపి ఆ ముద్ద తినిపించేవారు ఆయన చేత. తడిసిన సిమెంట్ లోపలికి వెళితే పెద్ద పెద్ద కట్టడాలకు వాడతాం మనం సిమెంట్ని. 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో ఒక కట్టడం నిలబడాలంటే ఎంత గట్టిగా ఎంత దృఢంగా ఉంటుందో అటువంటి దానికోసం సిమెంట్ వాడతారు. ఆ సిమెంటుని ఆహారంలో కలిపి జీర్ణకోశ అతి సున్నితమైనటువంటి వ్యవస్థ మనిషి దేహంలో ఉండేది జీర్ణకోశ వ్యవస్థ, దాంట్లోకి ప్రవేశపెట్టారు. ఆనాటి నిజాం దురంతకులు వాళ్ళ దాష్టికాలకు ఎక్కడుంది, దానిని కూడా ఎదిరించి వాళ్ళు పెట్టిన ముద్దలు తిని నా తెలంగాణ కోటి రతనాల వీణని తన గళం విప్పిన వ్యక్తి మహాకవి దాశరథి. ఎవరి కోసం చేశారు ఇంత త్యాగాలు వాళ్ళు? ఆయనకి భార్య ఉంది, ఆయనకి తల్లి ఉన్నాడు, ఆయనకి తండ్రి ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి ఇక్కడ నిజాం అరాచక పాలనను అణచివేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వాళ్ళు సిమెంట్ కలిపిన అన్నం ముద్దలు పెడితే వాటిని కూడా జీర్ణించుకుని, నిజానికి ఆయన తుదికాలం అంతా జీర్ణకోశ వ్యవస్థ దెబ్బ తినడం ద్వారానే చనిపోయాడు. ఎలా రాసేవాడు? గుదిగోడల మీద అక్కడక్కడ మరి పళ్ళు తోముకోవడానికి బొగ్గు ఇస్తే ఆ బొగ్గుతో రాసేవాడు ఆయన, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని. ఈయన్ని చావగొట్టే అవన్నీ చెరిపేసేవారు. చెరిపేస్తే పక్క దాంట్లో మరొకటి రాసేవాడు. ఆయనకు ఆళ్వార్ స్వామి అని పరమభక్తుడైన మిత్రుడు ఉండేవాడు. ఇక్కడ చెరిపేయగానే నెక్స్ట్ డే పక్క సెల్లార్లో గోడ మీద మళ్ళీ ఇదే అక్షరాలు, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలా ఒక వజ్ర సంకల్పం. ఎందుకు? ఈ దేశం యొక్క గొప్పతనాన్ని మనం గంట నుంచి మాట్లాడుకుంటున్నటువంటి ఈ దేశపు ఔన్నత్యాన్ని ముందు తరాలకు తెలియచేయాలంటే ముందు మనం స్వేచ్ఛాజీవులం కావాలి. మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నప్పుడు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మన ముందు తరాల నుంచి మనం గ్రహించిన దానిని మన తర్వాతి తరాలకు అందించేటువంటి ఒక అవకాశం వస్తుంది. కనుక అటువంటి స్వాతంత్ర సమరయోధులు, అంతకు ముందున్న చారిత్రకమైన పురుషులు, దానికి ముందున్నవనిటి రాముడు లాంటి పురాణ పురుషులు, వీళ్ళందరూ ప్రవహింపచేసినటువంటి ఒక గంగా ప్రవాహమే భారతీయ సంస్కృతి. ఆ గొప్ప ప్రవాహంలో ప్రవహిస్తున్నందుకు మనమందరం, భారతీయులమైన మనమందరం ధన్యులం. ఈ జాతి ప్రపంచ దేశాలకు మూర్ధన్యం. స్వస్తి.